హిట్ అన్న వర్డ్ నీ విని 4 సంవత్సరాలు పట్టింది. కాల్ వచ్చింది వంశీ గారి దగ్గర నుంచి. నాకు అర్థం లేదు, మహేష్ గారి సినిమాలో నేనేంటి ఏదన్నా మంచి కామెడీ క్యారెక్టర్ అని నేను కూర్చున్నాను. ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అంత సినిమా కథ అంతా చెప్పిన తర్వాత, సార్ ఈ క్యారెక్టర్ నన్ను ఎలా ఊహించుకున్నారు మీరు? ఓన్లీ కామెడీ 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 చేసుకుంటూ వచ్చాను, ఈ యాంగిల్ అలా చూసాడు ఈయన అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. సార్ మహేష్ గారికి తెలుసా అంటే, లేదు సార్ ఆయనే ఫస్ట్ మీ పేరు చెప్తే ఆయన కూడా ఓకే అని మిమ్మల్ని అడగమన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఎందుకంటే ఒక కామెడీ చేయటం ఓకే కానండి, ఒక సీరియస్ క్యారెక్టర్ కూడా చేస్తారు నన్ను నమ్మించినంత. ఇవాళ అంటే మా ఫాదర్ ఉండంటే చాలా హ్యాపీగా ఉండేదని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక డైరెక్టర్గా గర్వపడేవాడు, ఆయన డైరెక్టర్ కంటే ముందు రైతు, ఆ రైతుగా ఇంకా గౌరవపడేవాడు. చాలా సినిమాలు చేస్తూ ఉండే, చాలా సినిమాలు చేశాను కూడా, పేరు వస్తుంది కానీ రెస్పెక్ట్ మాత్రం కొన్ని సినిమాలకు వస్తుంది. మహర్షి నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చింది. రిలీజ్ రోజు పొద్దున్నే ఫోన్లు నాకైతే ఎలా ఉందంటే, రిలీజ్ రోజు ఫోన్లు వస్తే అంటే హిట్ అన్న వర్డ్ నీ విని 4 సంవత్సరాలు పట్టింది. నాకైతే వెళ్ళిపోయి ఎక్కడన్నా అరవాలనిపించింది ఆ హిట్కి, అంటే ఆ సౌండ్కి. అప్పుడు అనిపించింది సక్సెస్ఫుల్ కామాలే ఉంటాయి, ఫుల్ స్టాప్లు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.